అణుయుద్ధం అంటే మామూలు విషయం కాదు. యావత్ మానవ జాతికే ఇది పెద్ద ముప్పు. అందుకే రెండు అణ్వాయుధ దేశాలు తలపడుతున్నాయంటే ప్రపంచ దేశాలు వణికిపోతాయి. అయితే అణ్వాయుధ రేడియో ధార్మికతను కూడా తట్టుకుని నిలబడే జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిరోషిమా నాగసాకిపై అణుబాంబు ప్రయోగం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అణుబాంబు ప్రయోగించిన తర్వాత ఆ రెండు జపాన్ నగరాల్లో దాదాపుగా జీవజాలం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది. అయితే బొద్దింకలు మాత్రం బతికే ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. దీంతో వారు ఈ రహస్యం ఏంటో తెలుసుకునేందుకు పలు పరిశోధనలు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అణుబాంబు ప్రభావం నుంచి అవి ఎలా తప్పించుకోగలిగాయో గుర్తించారు. బొద్దింకలు మనుషుల కంటే ముందే భూమి మీద ఉనికిలోకి వచ్చాయి. మానవ జాతి 100 రెట్లు ఎక్కువ సమయం నుంచే ఇవి భూమి మీద తిరుగాడుతూ ఉన్నాయి. గడ్డు పరిస్థితులను కూడా తట్టుకుని బతకడానికి వాటి శరీర నిర్మాణమే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. బొద్దింక తల తెగిపడిన తరువాత కూడా అవి వారాల పాటు బతికే ఉంటాయి. శరీరం మీద ఉన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటాయి. అణు రేడియేషన్ ను తట్టుకునే సామర్థ్యం వీటికి అపారం. ఫలితంగా అనేక జీవులు మనం లేని చోట కూడా ఇవి హ్యాపీగా బతికేస్తాయి. ఈ భూమి మీద మొత్తం 4000 రకాల బొద్దింకల జాతులున్నాయి. అయితే కేవలం 30 జాతుల బొద్దింకలు మాత్రమే మనుషుల ఆవాసాలకు సమీపంలో నివసిస్తూ ఉంటాయి. వీటి వల్ల టైఫాయిడ్, సాల్మోనెల్లా, ట్యూబర్క్లోసిస్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి బొద్దింకలతో ప్రజారోగ్యంపై భారీ ప్రభావం ఉంటుంది. ఇవి రాత్రి సమయాల్లో మాత్రమే బయటకు వస్తాయి. పగటిపూట అవి భూమి పొరల్లో దాక్కుని అత్యంత కఠిన పరిస్థితులను కూడా తప్పించుకుని నిలబడతాయి. వీటిల్లో కణ విభజన చాలా తక్కువగా ఉండటం, శరీర నిర్మాణం చాలా సింపుల్ గా ఉండటం తదితర కారణాలు వీటికి రేడియేషన్ ను తట్టుకునే శక్తినిస్తాయి. ఇలా పలు రకాల కారణాల వల్ల బొద్దింకలు అణు రేడియేషన్ ను కూడా తట్టుకుని బతకగలవని నిపుణులు చెప్తూ ఉన్నారు.